ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ పాడ్యమి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. అలాగే వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈరోజు బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహానికి ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. ఈరోజు చేసేటువంటి దక్షిణామూర్తి యొక్క పూజలు, అలాగే ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, శనగల దానం, బృహస్పతి యొక్క జపం చక్కటి ఫలితాలని కలిగిస్తుంది. మానసిక చింతనని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. జ్ఞానాన్ని ప్రసాదించడంలో బృహస్పతి యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించడంలో బృహస్పతి చాలా సమర్థుడు. కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా చక్కటి బుద్ధి కుశలతను కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం హస్తా నక్షత్రం. ఈ హస్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే సామాన్య దోషం. ఈ హస్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్రమహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది ప్రతికూలతను కూడా కలిగిస్తుంది. కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, అలాగే అన్నదానం బాగా సహకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. నూతన కార్యక్రమాల్ని, బాధ్యతల్ని ఉద్యోగపరంగా చక్కగా నిర్వహించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. చేసినటువంటి పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ప్రణాళికల్ని అమలు చేసేటువంటి ప్రక్రియలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వైద్య వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి కృషితో కూడినటువంటి విజయాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి గోధుమ రొట్టెలను నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శనికుచుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రోత్సాహం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు పనికి వస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అభివృద్ధి విద్యాపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఏర్పడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి.
సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఉంటుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ప్రత్యర్థుల్ని ఓడించేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తిపరంగా అవమానకర సంఘటనని దూరం చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నైపుణ్యాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. అవకాశాలని వేగవంతంగా సద్వినియోగపరుచుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆకస్మిక ప్రతికూలత దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. అయినప్పటికీ మానసిక ఆందోళన కొనసాగుతుంది. శారీరక రుగ్మతలు కూడా ప్రబలమవుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని వ్యాపార రంగం వారు వెంటనే ఎదుర్కోలేకపోతారు. నూతన అవకాశాలు వ్యాపారపరంగా కూడా లభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు కొంతవరకు ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అంచనాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గంధంతో అభిషేకించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వేగవంతమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలని వెంటనే ప్రారంభించలేకపోతారు. శత్రుభీతి పెరుగుతుంది. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. భాగస్వాములతో విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. మహిళలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సంఘటనలు ఏర్పడతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని అక్షింతలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన ఆశలు ఆర్థికంగా చిగురింపచేసేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. భాగస్వాములతో మైత్రి బలపడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి ఆనందకర పరిస్థితులు తారసపడతాయి. పారిశ్రామిక రంగం వారికి వ్యాపార విస్తరణ వంటివి బాగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మబలం పెరుగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత విద్యార్థులకి తగ్గుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధి ఆర్థికంగా చేకూరుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే శత్రుభీతి తగ్గుతుంది. కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన బాధ్యతలు వృత్తిపరంగా
పెరుగుతాయి. నూతన వ్యవహారాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి జాప్యాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయత్నాలు ప్రయాణాలు కూడా లాభిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు గృహరీత్యా మహిళలు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని చామంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక రుగ్మతలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా ప్రతికూలతను తగ్గిస్తాయి. మానసిక ధైర్యంతో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి మార్గాలు ఆదాయపరంగా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు ఉద్యోగస్తులకి పెరుగుతాయి. సంబంధం లేని వ్యవహారాల్లో ప్రతికూలతను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు విస్మయాలను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని తులసి దళాలతో పూజించి గోధుమ రొట్టెని నైవేద్యంగా నివేదించడం ద్వారా శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ చికాకులు ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా నెట్టుకు రాగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాటుని సవరించుకోలేనటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక రుగ్మతలు కూడా పెరుగుతాయి. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తి సంఘటనలు కొనసాగుతాయి. ఆర్థిక విజయాలు వ్యాపార రంగం వారు వెంటనే సాధించలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విషయాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనుసు రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని సన్నజాజులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధి ఆర్థికంగా గోచరిస్తుంది. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని వెంటనే ప్రదర్శించలేకపోతారు. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. పారిశ్రామిక వ్యవహారాల్లో చిరు సమస్యలు, విభేదాలు పారిశ్రామిక రంగం వారికి తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి సంబంధం లేని వ్యవహారాల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. నూతన కార్యక్రమాలను మహిళలు ప్రారంభించగలుగుతారు. ఉద్యోగస్తులు లాభదాయకమైనటువంటి ప్రణాళికల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని చామంతులతో పూజించి పెరుగు అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. నూతన బాధ్యతలు ఆకస్మికంగా ఉద్యోగపరంగా పెరుగుతాయి.
వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, ఏకాగ్రత వంటివి లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తే పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. గృహరీత్యా శుభ పరిణామాల్ని ఆస్వాదించగలుగుతారు. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని గులాబీలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విషయాలు చేతికి అందుతాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్మిక రంగం వారికి అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు ఉంటాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సినీ రంగం వారికి ప్రబలమవుతుంది. న్యాయవాద వృత్తి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని విభూతితో అభిషేకించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటిని ఎలా అలంకరించుకోవాలి, ఎలాంటి బొమ్మలు, చిత్రాలు ఇంటిలో వాడవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు వాస్తు గ్రంథాలు చాలా చక్కగా తెలియజేశాయి. భోజరాజు రచించినటువంటి సమరాంగణ సూత్రధారం అనేటువంటి ప్రాచీన గ్రంథంలో కూడాను ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. వాకిలిలో చల్లే కళాపి, ఇల్లు అలంకరణ, ముగ్గులు వేయటం కూడా గృహాలంకరణలో భాగాలే అయినప్పటికీ విగ్రహాలు అనేటువంటివి 1-2 అంగుళాల కంటే తక్కువ ఎత్తుగల విగ్రహాలను మీరు మీ పూజా మందిరంలో ఉపయోగించవచ్చు. 12 అంగుళాల కంటే ఎత్తైన విగ్రహాలు, ఆయుధం పట్టినటువంటి సైనికుల్లాంటి విగ్రహాలను ఇంటి అలంకరణ కోసం మాత్రం వాడకండి. అలా వాడినట్లయితే ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి వచ్చి తీరుతాయి సుమా. హింస, భయం, దుఃఖం, బీభత్సం, ప్రకృతి బీభత్సం, ఇతివృత్తంగా కలిగినటువంటి చిత్రాలు, యుద్ధ చిహ్నాలు, వేటాడే చిత్రాలు, జంతు పోరాటాలు, గాయపడిన, రోదిస్తున్న, ప్రళయ అగ్ని ప్రమాద చిత్రాలు, అశుభాలు తెలిపేటువంటి చిత్రాలు మీ గృహాలంకరణకు మాత్రం వాడకండి. మరణించిన వారి చిత్రపటాలను హాలులో ఉంచరాదు. వ్యక్తిగత ప్రత్యేక గదుల్లో అమర్చుకోవటంలో తప్పు లేదు. ఇష్టదైవ చిత్రాలు, అష్టలక్ష్మి చిత్రాలు, సర్వాలంకరణ భూషితురాలైనటువంటి చక్కటి యోగవంతమైనటువంటి చిత్రాలు, అసభ్యత లేని స్త్రీల చిత్రాలు, పళ్ళు, పుష్పాలు, ఆవు దూడల చిత్రాలు, ఫలపుష్ప సహిత తోటలు, ప్రకృతి అందాలతో నిండి ఉన్నటువంటి చిత్రపటాలు మీ గోడలకు అలంకరించుకోవచ్చు. వాస్తుశాస్త్రరీత్యా తప్పు లేదు. అడవిలో సంచరించేటువంటి పశువులను, పక్షులను,
ఎలాంటివైనా సరే పంజరాలలో బోనులలో బంధించి ఇంటి ఆవరణలో మాత్రం పెంచరాదు సుమా. ఇలా ఇంటి ఆవరణలో పెంచినట్లయితే అరిష్టం వస్తుంది. కుందేలు లాంటి జంతువులు ఇంట్లో తిరగటం వలన శశకాదివేద కాకులు గబ్బిలాలు ఇంట్లో ఉంటే పక్షివేద, రాబందుల వలన ఉలూకాదివేద కలిగి యజమానికి అనారోగ్యం సంపద నష్టం కలగటానికి ఆస్కారం ఉంటుంది సుమా. అందుచేతనే చాలామంది ఇటీవల మేము పంజరంలో చక్కగా చిలుకల్ని పెంచుతామండి, పెంచచ్చా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలా స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడిపేటువంటి పక్షులను తీసుకొచ్చి బంధించటం వాస్తుశాస్త్రరీత్యా కూడాను చాలా అనర్థదాయకంగా భావించాలి. ప్రస్తుత నాగరికత లక్షణాల రీత్యా గదులకు వేసేటువంటి రంగుల దగ్గర నుంచి ఇంటి సీలింగు, ఫ్లోరింగు, కప్బోర్డ్సు, లైట్లు, ఫర్నిచర్, పరదాలు, తివాచీలు, పెయింటింగులు అన్నీ కూడాను గృహాలంకరణలో భాగాలుగానే కనిపిస్తున్నాయి. గదికి తగ్గ రంగు, గదికి తగ్గ ఫర్నిచర్, దానికి తగ్గ పెయింటింగులు, దానికి తగ్గ లైటింగులు ఏర్పాటు చేసుకోవాలి. పడక గదిలో చక్కటి పెయింటింగ్స్ ఉండొచ్చు. పిల్లల గదిలో సృజనాత్మకను పెంచేటువంటి పెయింటింగులు, భోజన గదుల్లో పళ్ళు కూరగాయల పెయింటింగ్స్, డ్రాయింగు హాలులో మన ప్రగతికి విజయానికి సంబంధించినటువంటి ఫోటోలు అమర్చుకోవాలి. ఇంటి శుభ్రత, సామాన్లను పొందికగా పెట్టుకోవడానికి మించినటువంటి గృహాలంకరణ మరొకటి లేదు. పూరి గుడిసె అయినా, పాలరాతి భవనమైనా ధారాళంగా కాంతి, గాలి వచ్చేటట్టుగా అమరిక చేసుకొని శుభ్రంగా ఎక్కడి వస్తువులు అక్కడ సర్దుకుంటే గృహమే కదా స్వర్గసీమ అని చెప్పేసి అనిపిస్తుంది. ఖరీదైన వస్తువులు వాడితేనే అలంకరణ చేసినట్లు కాదు. మన ఇంటి సైజును బట్టి, అవసరాన్ని బట్టి, స్తోమతను బట్టి ఇంటిలో ఫర్నిచర్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోండి. ఇదే వాస్తుశాస్త్రంలో ఈ యొక్క ఇంటిని అలంకరించుకునేటువంటి విషయరీత్యా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి ముఖ్య విశేషాంశాలు. ఇంటి అలంకరణ విషయంలో చక్కటి యోగవంతమైన తత్వాన్ని ప్రసాదించేది చిన్ని చిన్ని పూల చెట్లు. ఆ చిన్ని చిన్ని పూల చెట్లు కూడాను లతల్లా పాకుతూ చక్కటి ఎర్రటి పూలు, శంకు పుష్పాలు, వివిధ రకాలైనటువంటి రంగుల తత్వంలో విరాజిల్లేటువంటి పూలు ఆ ఇంటికి విశిష్టవంతమైనటువంటి అందాన్ని ప్రసాదిస్తాయి. ప్రతి ఇంట్లో కూడాను సువర్ణ గన్నేరు పుష్పాలు, పారిజాత పుష్పాలు, నందివర్ధనం పూలు తప్పనిసరిగా ఉండటం భగవంతునికి భక్తితో సమర్పించేటువంటి పుష్పాలలో చాలా చక్కటి యోగాన్ని ప్రసాదిస్తాయి. రాధా మనోహరాలు, సన్నజాజి చెట్లు ప్రతి ఇంటి ప్రాంగణంలో కూడా పెంచుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమే. అసలు ఆ సన్నజాజి పూలను పరమేశ్వరుడికి నిత్యం కూడా అలంకరింపచేసుకున్నట్లయితే ఆశుతోషుడు వాహన సౌఖ్యాన్ని, గృహ సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడు సుమా అని చెప్పేసి కూడా శాస్త్రంలో ఉంది. అలాగే చాలామంది ఎక్వేరియం అని చెప్పేసి ఇంటిలో పెంచుతారు. ఆ చేపలు వాయువ్య దిశలో హాలులో ఎక్వేరియం ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమే. పద్మ పుష్పాలు లక్ష్మీదేవికి చాలా ప్రీతివంతమైనవి కదా. అందుచేత ఒక తొట్టిలో నీళ్లు పోసి ఆ పద్మ పుష్పాలు పెంచేటువంటి తీరుతెన్నులు తెలుసుకొని గనక
మీరు కనుక ఇంటిలో పెంచినట్లయితే, ఆ పుష్పం పూసినట్లయితే, ఆ పుష్పాన్ని లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలని మీరు త్వరగా సాధించడానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఈశ్వరునికి ప్రీతివంతమైనటువంటి మారేడు దళం, ఆ మారేడు చెట్టు ఇంటి ప్రాంగణంలో ఖాళీ స్థలం ఉన్నట్లయితే వాయువ్య దిశలో మీరు పెంచుకోవచ్చు, తప్పులేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాంగి సంస్కార. శంకరులు అన్నారు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహి. ఎంతకాలం ఊపిరి తీసి వదిలిపెడుతున్నావో అంతకాలం బాగున్నారా బాగున్నారా బాగున్నారా, మా నాన్నగారండి, మా గురువు గారండి, మా అన్నయ్య అండి, మా తమ్ముడండి, మా బాబాయ్ గారండి, మా మామయ్య గారండి, అబ్బో ఎన్ని అనుబంధాలు. గతవతి వాయువు, ఆ వాయువు తీయడము విడవడము ఆగిపోయింది. రోజు రాత్రి కౌగిలించుకుని పడుకునే భార్య బయట అమ్మ చాలా పెద్ద వర్షంగా ఉంది, ఇవాళ ఒక్కరోజు కూడా అలా పడుకో అంటే, గతవతి వాయువు దేహాపాయే భార్య తస్మిన్ కాయే. భార్య అంటుంది భయపడి, ఆయన వెళ్ళిపోయారండి, అది ఆయన శరీరం కట్టే, దాన్ని ఇంట్లోకి ఎలా పట్టుకెడతా ఉంటుంది. ఓరి నీ మంగళములన్నీ ఆశ్రయించి ఉన్నది నీ ఊపిరిని. ఊపిరి తీస్తున్నవాడు ఒకడున్నాడు. రాత్రి నువ్వు నిద్రపోయావు, ఏది నిద్రపోతూ ఉపన్యాసం చెప్పు, విను. కుదరదే. మరి రాత్రి నిద్రపోయినప్పుడు ఊపిరి తీయించిన వాడెవరు? వేరొకడు ఉన్నాడు. ఉన్నవాడి పట్ల గౌరవం లేనినాడు కృతజ్ఞతలోడి జీవితానికి అందం ఎక్కడుంది? కాబట్టి వాడు ఉన్నాడని నమ్మడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలో నీకు? ఇది నమ్మక పడిపోయి మళ్ళీ ఈ శరీరం రాక కోట్ల జన్మలకు వెళ్ళిన తర్వాత ఏడిస్తే ఏమొస్తుందో? శాస్త్రాన్ని నమ్మి ప్రవర్తించు. అందుకే భగవాన్ రమణులు ఒక మాట అంటారు, అరణ్యంలో ఎన్నో జంతువులు అరుస్తూ ఉండొచ్చు, ఏ జంతువు అరిచినా హడిలిపోవలసినటువంటి అవసరం ఉండదు, అందరూ పారిపోరు. కానీ సింహం అరుస్తుంది, సింహం గర్జించిందనుకోండి అన్ని జంతువులు పారిపోతాయి. అలా గురువు నోరు విప్పి మాట్లాడాడు అనుకోండి, వెంటనే జీవితం సింహావలోకనానికి ఎడుతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటాడు, కాదు నేను ఇలా ఉండకూడదు, ఏదో తేడా జరుగుతోంది, పొరపాటు జరిగింది, నేను దిద్దుకోవాలనుకుంటాడు. దిద్దుకోవాలని తన తప్పు దిద్దుకుని జీవిత పథాన్ని మార్చుకుంటాడు. అలా మాట్లాడగలిగినటువంటి వాగ్వైభవం ఎవరికి ఉంటుందో వాడు గురువు. ఆయన దేన్ని ఆధారం చేసి మాట్లాడతాడు అంటే, కేవలముగా తన పాండిత్యం కాదు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ, వేదాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడతాడు. అలా మాట్లాడగలిగినటువంటి గురువు వాక్కు అగ్నిహోత్రము. తన వాక్కు చేతనే సంస్కరిస్తాడు. తనని ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా ఆయన బాగా సంస్కరిస్తాడు. ఆచార్యుడు చేసేటటువంటి మహోపకారం తల్లి తండ్రి కూడా చెయ్యలేరు. ఎందుచేత? తల్లి ఈ శరీరాన్ని ఇవ్వగలదు, తండ్రి ఈ శరీరాన్ని ఇవ్వగలడు, ఆచార్యుడు మళ్ళీ ఈ శరీరంలోకి రాకుండా చెయ్యగలడు. అందుకని ఆచార్యుడు గొప్పవాడు. మళ్ళీ ఇంకో జన్మ ఉందనుకోండి, ఆ జన్మలో శరీరం ఇచ్చే తల్లిదండ్రులు ఉంటారు. అది కుక్క కావచ్చు, పంది కావచ్చు, పిల్లి కావచ్చు, ఏదైతే ఏమండి భక్తి లేనప్పుడు. శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ, నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అన్నారు. ఎవడికి కావాలో ఈ శివ ఈ శరీరంతో, మనుష్య శరీరంతో ఉన్నంత మాత్రం చేత తినడానికి పడుకోవడానికి భోగం అనుభవించడానికి పనికొస్తే ఆ శరీరం వల్ల ఉపయోగం ఏమిటి? శరీరం కాదు గొప్ప, మనసు గొప్ప. అది సాత్వికమై ఆర్ద్రమై కృతజ్ఞతతో ఈశ్వరాభిముఖ్యాన్ని పొందిందా? పొందితే చెప్పు. అది కొండైతే ఎవడికి కావాలి? చీమ, పిట్ట, పక్షి, ఆఖరికి పర్వతం అవని,
దేవతవని, బ్రాహ్మణుడవని, ఇంకొకటవని ఏదైనా సరే వాడు గొప్పవాడు. కృతజ్ఞతతో ఈశ్వరుని యందు భక్తితో బతికినవాడు. ఏ వేదంబు పఠించలు తభుజగంబే శాస్త్రముల్ సూచతానే విద్యాభ్యాసమనర్చకరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు. మీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. సాలెపురుగు ఏం చదువుకుంది, ఏనుగు ఏం చదువుకుంది, పాము ఏం చదువుకుంది? శరీరంతో సంబంధం లేదు. భక్తితో బతకగలిగినటువంటి హృదయం నీకుందా? తెల్లవారు లేస్తే రామచంద్రమూర్తి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తడబడేటట్టు చేశాడు భద్రగిరి. అది మహానుభావుడు. అంత తపస్సు చేసి నారాయణమూర్తి ప్రత్యక్షమైతే కాదు కాదు నాకు రాముడుగా కనబడన్నాడు. ఇంతటి నారాయణుడు రాముడిగా కనపడాలి అంటే 2 చేతులతో రావాలి. 2 చేతులతో రావాలి. అప్పుడు ధనుర్బాణాలు పట్టుకున్నాను, ఎలా పట్టుకున్నాను, ఇప్పుడు శంఖచక్రాలు ఎలా పెట్టుకోవాలి. గబుక్కుని రాముడిగా కనపడడంలో తడబడిపోయాడు. తడబడిపోయి వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రంచోద్భకరేణ బాహుయుగళే శంకంచరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. లక్ష్మణస్వామితో కలిసినటువంటి రామచంద్రమూర్తిగా సీతమ్మతో కలిసి ఆయన ప్రత్యక్షం అవడంలో చతుర్భుజుడై శంఖచక్రాల్ని అపసవ్యంగా పట్టుకుని ధనుర్బాణాలు పట్టుకుని తొడమైన సీతమ్మ తల్లిని పెట్టుకుని ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు అయోమయానికి గురైపోయేటట్టుగా రామచంద్రమూర్తిగా మార్చి ప్రత్యక్షం అయ్యేటట్టు చెయ్యగలిగినది ఒక కొండ అయినా ఆ కొండెక్కి మనం తరించట్లా. శరీరం ఏదైతే ఏం కావాలి, భక్తి కావాలి. ఆ భక్తి లేనినాడు ఆ జీవితం ఎందుకు? ఇంకా అదొక కృతజ్ఞత. ఆ జీవితానికి అర్థం లేదు. ఇంకా అసలు ఎవడు సృష్టించాడో, ఎవడు పదార్థం ఇస్తున్నాడో, ఎవడు జీర్ణం చేస్తున్నాడో, ఎవడు శక్తినిస్తున్నాడో, తెల్లవారేటప్పటికి ఎవడు పిప్పిని బయటికి పంపిస్తున్నాడో, వాడి గురించి ఒక నమస్కారం లేనినాడు ఇంకా జీవితానికి అర్థం ఎక్కడుంది? కాబట్టి గురువు చేసేటటువంటి మహోపకారం ఏమి అంటే భక్తినిస్తాడు. భక్తిని కూడా ఎవరికి ఏ స్థాయిలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి భక్తిని కల్పిస్తాడు. కల్పించి భగవంతుని వైపుకి తిప్పుతాడు. తిప్పి ఈసారి చావు చిట్ట చివరి చావు చేస్తాడు. శరీరంతో వచ్చినందుకు ఇది పడిపోవద్దు, ఇది పడిపోవాలి, కానీ ఇదే ఆఖరి మృత్యువు. ఇక తనకి మృత్యు ఉండదు. ఎందుకని? ఇక మృత్యువు లేకుండా ఉండడానికి కారణం ఇంకొకసారి శరీరంలోకి రాడు కనుక. అంటే ఇక మళ్ళీ పుట్టడు కాబట్టి మళ్ళీ చావడు. ఇక పుట్టవలసిన అవసరం, చావవలసిన అవసరం లేకుండా జ్ఞానం ఇవ్వగలిగిన వాడెవరో వాడు గురువు. ఆ గురువుకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? అసలు జన్మల యొక్క పరంపర లేకుండా చేశాడు గురువు. అటువంటి గురువుకి నేను తాంబూలం ఇస్తాననగలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు? గురువుకి ఇవ్వగలిగిన వాడు లేడు. వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంత ఎత్తు విశాలంగా పెరిగిపోయి అంతటా తాను ఆత్మగా నిండి నిబిడీకృతమైపోయినటువంటి ఆచార్యుడికి పంచలతాపు నెయ్యగలిగిన సాలెవాడు పుట్టడం. కాబట్టి గురువుకి నీవు ఇవ్వగలిగినది లేదు. గురువుకి ఇవ్వగలిగినది ఒక్కటే. రుక్మిణీదేవి నేర్పింది భాగవతంలో మనకి. నాకు జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగ నేనేరా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. పరమేశ్వరుణ్ణి తెచ్చి నాకు అందించావయా, నీకు నేనే ప్రత్యుపకారం చెయ్యగలను? చెయ్యలేను. అందుకే నేను నీకేం చేస్తాను? అంజలి ఘటించదభూసురాన్వయమణి. ఈ 2 చేతులు కలిపి తల తాటించి నమస్కరిస్తా. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, అధిష్టానమైనటువంటి బుద్ధి 11ంటిని నీ పాదముల యందు న్యాసం చేస్తాను తప్ప నీకు నేనే ప్రత్యుపకారం చెయ్యగలను. గురువుకి ప్రత్యుపకారం ఏముంటుంది? గురువుకి ప్రత్యుపకారం గురువు ఆశించడు. గురువుకి ప్రత్యుపకారం చెయ్యగలిగిన వాడు పుట్టడు. గురువుకి ప్రత్యుపకారం చెయ్యలేరు. ఎందుకు చెయ్యలేరు అంటే ఒక్కటే కారణం. ఆయనకి లేనిదన్నది ఒకటి ఉంటే మీరు ఇచ్చి తృప్తి కల్పించాలి. లేదన్న భావన ఆయనకుంటే. గురువేమంటాడు? గురువుగారు మీకేమిమ్మంటారన్నారనుకోండి, నాకు ఇవ్వడానికి పరమేశ్వరుడు నాకేమి ఇవ్వలేదో అంటాడు. ఆయన నిత్యతృప్తుడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఆయన యోగంలో ఉన్నా భోగంలో ఉన్నా ఇంకొకటి ఉన్నా ఒకటి లేకపోయినా ఎప్పుడూ పరబ్రహ్మంతో తాదాత్మ్యత చెంది తనలో తాను రమించిపోతూ ఉంటాడు. అటువంటి గురువుగారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? మనకి కనపడచ్చు గురువుగారికి ఇది లేదని. గురువుగారికి ఎప్పుడూ నాకు ఇది లేదన్న భావన ఉండదు. అది ఉంటే గురువు ఎలా అవుతారు? ఆయన అవలేరు. ఆయనకు అసలు ఆ భావన ఉండదు. పెద్దలు ఒక ఉపమానం చెప్తూ ఉంటారు.
ఒక ఆయన చూస్తున్నాడు, దేవాలయంలో ఇద్దరు వచ్చి మూర్తికి అటు ఇటు నిలబడి నమస్కారం చేస్తున్నారు. ఒక ఆయన అన్నాడు, ఈశ్వర, అనుకూలవతినైన భార్యనిచ్చావు, ఆమె నన్ను అనుగమిస్తుంది, అందుచేత ఎన్నో ధర్మకార్యాలు చెయ్యగలుగుతున్నాను, ఈశ్వరారాధన చెయ్యగలుగుతున్నాను, అతిథి సేవ చెయ్యగలుగుతున్నాను, అంత మంచి భార్యనిచ్చినందుకు నీకు కృతజ్ఞుడను అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఈశ్వర, పరమగయ్యాళి భార్యనిచ్చావు, అటువంటి భార్యనిచ్చిన కారణం చేత చాలా తొందరగా వైరాగ్యం వచ్చేసింది, కాబట్టి ఈశ్వర, అటువంటి భార్యని ఇవ్వకపోతే నాకు వైరాగ్యం వచ్చేదా, సంసారంలో అంటకాగి ఉండేవాడిని, ఎంత ఉపకారం చేశావయ్యా అన్నాడు. మనస్సులో ఆర్ద్రత ఉండాలి తప్ప అసలు నాకు ఇది లేదన్న భావన ఎందుకుంటుంది? నాకు ఇది లేదన్న భావన ఉండదు, ఈశ్వరుడు నాకేది ఇవ్వలేదన్న భావన ఉంటుంది, దాని చేత తృప్తి. గురువు రమించడానికి కారణం ఏమిటంటే తాను ఆత్మగా నిలబడి ఉంటాడు, ధర్మమును నమ్ముకుని ఉంటాడు. అటువంటి గురువుకి లోటు ఉండదు. లోటు లేదు కాబట్టి గురువుకి ప్రత్యుపకారం, ఉపకారం ఈ రెండు మాటలు శాస్త్రంలో లేవు. గురువుకి చేసేది శుశ్రూష ఒక్కటే చేస్తారు. అటువంటి గురువుని అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తారు. గురుగీత అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. అందులో సూచక గురువు, వాచక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని చెప్పి కొంతమంది గురువులు. సూచక గురువు అంటే చిన్నతనంలో పాఠం చెప్పినవాడు. వాచక గురువు అంటే మనకి ఏదైనా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆశ్రమ నియమాలు చెప్పేటటువంటి వాళ్ళు. బోధక గురువు అంటే మంత్రోపదేశం చేసినవాడు. ముగ్గురులో మంత్రోపదేశం చేసిన గురువు సర్వోత్కృష్టమైన స్థాయిలో ఉంటాడు, బోధక గురువు. పరమ గురువు అని ఉంటారు. నకర్మణాన ప్రజయాధనీన త్యాగే నైకే అమృతత్వమానసహు పరేణ నాకం విహితం గుహాయాం విభ్రాజతే తజ్జతయో విశంతి అంటూ మంత్రం చెప్పి నమస్కారం చేస్తారు. ఎవరు కనపడినంత మాత్రం చేత గురువులందరూ శిష్యులతో లేచి నిలబడి నమస్కరిస్తారో, ఎవడు ఆత్మస్వరూపి అయి నిలబడుతున్నాడో అటువంటి వాడు పరమగురువు. ఇంకొకరు ఉంటారు, ఆయన నిషిద్ధ గురువు అంటారు. అంటే ఆ గురువుని ఆశ్రయించవద్దు, కానీ ఆయన గురువు కాకుండా మాత్రం పోడు. శాస్త్రము చేత నిషేధింపబడినటువంటి ఆరాధనా విధానం ఉంటుంది, అట్లా పూజ చెయ్యవద్దు అని. అంతకన్నా దాని వివరం అక్కర్లేదు ఇప్పుడు. అటువంటి పూజలు చెయ్యకూడదు, అటువంటి పూజలు నేర్పుతూ ఉంటాడు ఆ గురువు. అది నిషిద్ధ గురువు. 5 గురువులు ఉన్నారు పార్వతి. అసలు గురువు నగురోరధికం 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 ఇది శివశాసనత. పార్వతి, లోకంలో గురువు కన్నా అధికుడు లేడు లేడు లేడు. నగురోరధికం నగురోరధికం నగురోరధికం. సనాతన ధర్మంలో ఏదైనా 3 మాటలు చెప్తే సత్యం అని గుర్తు. అందుకే సత్యం సత్యం పునఃసత్యం అంటారు. మంగళసూత్రం కడితే 3 ముళ్ళు, ఆచమనం చేస్తే 3 మాటలు, ప్రదక్షిణం చేస్తే 3 మాటలు. 3 మాటలు ఏదైనా అన్నాడు అంటే సత్యం. త్రిద్దదామి, 3 మాటలు నేను నా పిల్లనిస్తున్నాను, నా పిల్లనిస్తున్నాను, నా పిల్లనిస్తున్నాను. పిల్ల గౌరీ పూజ దగ్గర కన్యావరణి చెప్పిస్తారు. ప్రవర చెప్పించి 3 మాటలు చెప్తాడు మామగారు, నేను ఈ పిల్లని ధర్మ ప్రజాపత్యర్థం కోడలుగా స్వీకరిస్తున్నాను అంటాడు. మామగారు ఆ మాట అన్నాడు అంటే సత్యం, ఆమె ఆ ఇంటి కోడలైపోయినట్టు. 3 అంకె సత్యం. శివుడంతటి వాడు 3 మాటలు చెప్పాడు ఆ మాట, నగురోరధికం నగురోరధికం నగురోరధికం. గురువు కన్నా అధికుడు లేడు లేడు లేడు, గురువే అందరికన్నా అధికుడు అని. అటువంటి గురువు అనేక పేర్లతో సంప్రదాయంలో పిలువబడతాడు. గురువు అంటే అజ్ఞానమును పోగొట్టువాడు, మీతో మనవి చేశాను. ఆ గురువు ఆచార్యుడిగా ఉంటాడు. ఆచార్యుణ్ణి గురువులందరిలోకి శ్రేష్ఠుడు అని పిలుస్తారు. ఆచార్య గురువుణాం శ్రేష్ఠ అని. గురువులందరిలోకి శ్రేష్ఠుడెవరు అంటే ఆచార్యుడు. ఆచార్యుడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవడు ఆచారమును కలిగి ఉన్నాడో ఆయన ఆచార్యుడు. ఆచారమును కలిగి ఉండడం అంటే నువ్వు ఏ విషయమైనా చదువుకుని ఉండొచ్చు, అది విద్యార్థులకి బోధిస్తూ ఉండొచ్చు, అది వేరు విషయం. ఒకడు నృత్యం నేర్చుకుని ఉంటాడు, శిష్యులకి చెప్తూ ఉంటాడు. ఒక ఆయన వాద్య పరికరాన్ని మ్రోగించడంలో నిష్ణాతుడు, శిష్యులకి చెప్తూ ఉంటాడు. ఒక ఆయనకి కవిత్వం వచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. ఒక ఆయనకి బాగా సంగీతం వచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. ఒక ఆయనకి విలువిద్యొచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. ఒక ఆయనకి లెక్కలొచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. కానీ వీళ్ళు ఆచార్యులు మాత్రం కారు. ఎప్పుడు ఆచార్య అని పిలుస్తారో తెలుసా? నువ్వు ఏమి చెప్తున్నావు, ఏ స్థాయిలో చెప్తున్నావు బట్టి ఆచార్యుడు కాడు శాస్త్రంలో. ఆచార్య ఎప్పుడవుతాడంటే తను ఏం చెప్తున్నా ధర్మశాస్త్రము వేదము బాగా తెలిసిన్నవాడై ధర్మాన్ని ఆచరించేవాడు ఆచార్య. ఆచరించడానికి ఏముంటుంది? నాకు బాగా లెక్కలు వస్తే ఆచరించడానికి ఏముంటుంది?
కావాలంటే 4 మాటలు అంకెలేసి కూడుకోవాలంతే. ఆచరించడానికి ఏముంటుందని ఆచార్య? నీకు ధర్మశాస్త్రం తెలిస్తే, జీవితంలో ధర్మాన్ని అనుష్ఠానం చేసి చూపిస్తే, 10 మందికి నువ్వు ఆదర్శవంతుడవైతే, ఆయనలా బ్రతకండి అని శిష్టాచారానికి నువ్వు ప్రమాణమైతే, ఆనాడు నువ్వు ఆచార్య. ద్రోణుడు ఆచార్య, ద్రోణాచార్య అని పిలిచారు. ద్రోణుడు విలువిద్య నేర్పాడు, మరి ఆచార్యుడు ఎందుకయ్యాడు? ద్రోణుడు విలువిద్య నేర్పించి ఉండవచ్చు, కానీ ఎందుచేత ఆచార్యుడయ్యాడు అంటే ధర్మము వలన ఆచార్యుడయ్యాడు. ఏమిటి ద్రోణుడి ధర్మం? విద్య నేర్పేటప్పుడు పాత్రత చూశాడు. ద్రోణాచార్యుల వారి గురుకులానికి విద్య నేర్చుకోవడానికి ప్రపంచం అంతటి నుంచి శిష్యులు వచ్చారు. వచ్చి ఆయన్ని ఆశ్రయించేవారు. ద్రోణాచార్యుల వారిని చంపడానికి నాకు కొడుకు కావాలి అని చెప్పి ద్రుపదుడు యజ్ఞం చేశాడు. యజ్ఞంలోంచి, యజ్ఞవీధిలోంచి వచ్చాడు దృష్టజ్యుమ్నుడు. ఆయనని చంపడానికి వచ్చాడు. వెళ్ళి ద్రోణుడి దగ్గర చదువు నేర్చుకో అన్నాడు. ఇప్పుడు దృష్టజ్యుమ్నుడికి చదువు చెప్తే తననే చంపేస్తాడు ఆ చదువుతో. అయినా చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? జాతస్య హిధ్రువో మృత్యు, శరీరం పడిపోతుంది. విద్య నాది అని లోభంతో ఉంచుకుంటే వాసన వస్తుంది, ఒకళ్ళకి పనికిరాదు. జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. ఏదో చూపిస్తే తప్ప నోట్లోంచి ముక్క పైకి రాదనుకోండి, ఆ లోభంతో కూడినటువంటి చదువు, నేర్చుకున్న చదువు బయటికి రావడం ఆవు పాలిచ్చినట్టు ఉండాలి. ఆవు ఎక్కడో పుట్టల దగ్గర తిరిగి గడ్డి మేస్తుంది, పనికిరానటువంటి నీళ్లు తాగుతుంది. గబగబా తినేసి వచ్చి కూర్చుని ప్రశాంతంగా మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని నెమర వేసుకుంటుంది. ఎంతో కష్టపడి పాలు తయారు చేస్తుంది. దూడ పరిగెత్తుకొచ్చి పొదుగు దగ్గర ఉన్న శిరాన్ని నోటితో పట్టుకొని చప్పరించి 4 గుద్దులు గుద్దితే పాలు వదిలేస్తుంది. తాను ఎంతో కష్టపడి శాస్త్రాలు అధ్యయనం చేశాడు. బాగా 1కి 10 మాటలు జ్ఞాపకం తెచ్చుకుని వాటి మీద సాధికారికత సంపాదించుకున్నాడు. కానీ అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం పరిశ్రమ చేసి అరటిపండు ఒలిచినట్టుగా నోట్లో పెట్టేస్తాడు. ఎందుకు పెట్టేస్తాడు? అయ్యా మీరు మాకు చెప్పండని 2 చేతులెత్తి నమస్కరించి అడిగి కాళ్ళు పట్టుకుంటే చాలు, చెప్పకుండా ఉండలేక చెప్పేస్తాడు. అది ఆయన ఔదార్యం. అంతేకాని తన కోసమని దాచుకోడా చదువు. అది విద్యయందు లోభము లేనటువంటి ప్రవృత్తి. ఇప్పుడు ద్రోణాచార్యుల వారికి లోభం లేదు విద్యలో. ఎప్పటికైనా పడిపోతుంది శరీరం. కృష్ణుడు పుడితేనే చచ్చిపోతానని పిల్లలందరినీ చంపితే కంసుడవుతాడు. ఎలా అయినా పడిపోతుంది, ఏదో నిమిత్తం ఉండాలి. దుష్టజ్యుమ్నుడి చేతిలో పడిపోతే పడిపోని, కానీ చదువు చెప్తాను, గురువుగా అది నా ధర్మం, చదువు చెప్పాడు. కన్న కొడుకు అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగము ఉపసంహారము నేర్పమని అడిగాడు. వీడి ఎందు రౌద్ర ప్రవృత్తి ఉంది, ముందు వెనకలు ఆలోచించాడు. ఆలోచించకుండా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు, చాలా ప్రమాదం వస్తుంది, అందుకుని చెప్పనన్నాడు. ప్రయోగం ఒకటి చెప్పి ఉపసంహారం చెప్పడం ఆపేశాడు. అప్పుడు ప్రయోగించాడని. అర్జునుడు తన కడుపున పుట్టినవాడు కాదు, శిష్యుడు. అర్జునుడిని తీసుకొచ్చి కూర్చోపెట్టుకొని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం ఉపసంహారం కూడా చెప్పాడు. ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చినటువంటి విద్యని సక్రమంగా వినియోగించుకోగలడో, ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించేటప్పుడు 10 మార్లు ఆలోచించి వెయ్యొచ్చో వెయ్యకూడదో చూస్తాడో అటువంటి వాడి చేతిలో విద్య పెట్టాలి తప్ప ప్రతి పనికి మాలిన వాడికి తీసుకెళ్లి పాత్రత లేకుండా విద్యని ఇచ్చేస్తే ఆ విద్య లోక నాశనానికి కారణమవుతుంది. అందుకే అలా ఇవ్వరు విద్యనిచ్చేటప్పుడు. అది గురువు యొక్క ధర్మం. ఆ ధర్మాన్ని పాటించాడు ద్రోణుడు. ఏకలవ్యుడు బటనవేలు తీసేశాడు, ద్రోణాచార్యుల వారు స్వార్థపరుడు అంటారు. తప్పు. ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి బటనవేలు తీసుకున్నాడంటే దానికి ఒక కారణం ఉంది. ఏకలవ్యుడు అరణ్యాల్లో ఉంటాడు కాబట్టి ఆయన వేషధారణ విచిత్రంగా ఉంటుంది, పక్షీకలవి పెట్టుకుని ఉంటాడు. పాండవులు వేటకొచ్చారు, బాణప్రయోగం గురితో వేయగలమో లేదో చూసుకోవడానికి. వాళ్ళ వెంట వేట కుక్కలు వచ్చాయి. ఆ వేట కుక్కలు పరిగెడుతూ ఏకలవ్యుణ్ణి చూసి భౌ అని మురిగాయి. నన్ను చూసి కుక్క మరుగుతుందా అని తెరిచిన నోరు మళ్ళీ ముయ్యకుండా పైకి కిందకి బాణాలు కొట్టాడు నోట్లోకి. ఒక కుక్కకి మొరగడం ధర్మం. కుక్క అరిస్తే ఇన్ని బాణాలు కొట్టిన వాడి దగ్గర ఇంత విలువిద్యుంటే రే పొద్దున్న ఈ క్రౌర్యంతో ఎంతమందిని నిష్కారణంగా తీసేస్తాడు. ధర్మానికి ఎలా పనికొస్తాడు ఇంత క్రౌర్యం ఉన్నవాడు? అందుకని పనికిరాదు, పాత్రత లేదు, అందుకు తీసేశాడు బొటనవేలు. ఆయనకే స్వార్థం ఉంటే అర్జునుడికి చెప్పి అశ్వత్థామకి ఎందుకు చెప్పకుండా ఉంటాడు? తనని చంపడానికి పుట్టిన దుష్టజ్యుమ్నుడికి ఎందుకు చెప్తాడు? గురువు అంటే ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ప్రవర్తిస్తున్నావా? నీ ఆచరణ, నువ్వు పట్టుకున్న ధర్మం 10 మందికి ఆచరణీయమైతే, శిష్టాచారమై ప్రమాణమైతే
నిన్ను చూసి 10 మంది నేర్చుకునేటట్టుగా జీవనముంటే ఆయన ఆచార్య. అందుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్య, శంకరాచార్య, ఆచార్య అన్న పదానికి అర్థం ఏమిటంటే తాను ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆ ధర్మాన్ని ఆచరించి చూపిస్తాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, సనాతన ధర్మంలో ఇది పెద్ద పీఠముడి. అసలు ధర్మము నుండి మినహాయింపు ఉండదు ఏ ఆశ్రమానికి కూడా. అందుకే చూడండి, ఒక మాట అంటుంటారు, వర్ణాశ్రమములు అని ఓ మాట. వర్ణము ఆశ్రమము ఈ రెండిటిని బట్టి ధర్మం ఉంటుంది ఎప్పుడు. దానికి గుండెలు బాదుకోక్కర్లేదు. ఏ వర్ణధర్మం వాళ్ళు పాటిస్తే వాళ్ళు ఈశ్వరుణ్ణే చేరుతారు. పసిపిల్లాడికి పాలు తాగితే చాలు, కడుపు నిండుతుంది. ఎవరికి సంబంధించినటువంటి పాత్రత, దక్షత బట్టి వాళ్ళకుండే ధర్మం వాళ్ళకుంటుంది. వర్ణము ఆశ్రమము ఈ రెండిటిని బట్టి ధర్మం ఉంటుంది. ఉన్నప్పుడు ఏ ఆశ్రమము ధర్మమునకు మినహాయింపు లేదు. అన్ని ఆశ్రమములు ధర్మము చేత కట్టబడి ఉంటాయి. ధ్రియతేవా జనైరితి ధర్మం. పట్టుకుంటే ధర్మం, అనుష్ఠిస్తే ధర్మం. ఏది ధర్మము అంటే నువ్వేది చదువుకున్నావో అది అనుష్ఠిస్తున్నావా. అనుష్ఠానము ప్రధానము. అనుష్ఠానము లేకుండా నాకు తెలుసు భ్రష్టత్వము. ఇదే సీతమ్మ తల్లి సుందరకాండలో అడిగింది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది రావణుణ్ణి. ఇక్కడ చెప్పేవాడు లేడా, నువ్వు వినవా? తెలుసు కదా, వేదం చదువుకున్నావు కదా, ఎందుకు ఆచరించావు? ప్రమాదం సుమా రావణ, పాడైపోతావని చెప్పి. అనుష్ఠానం చేయడం అనేటటువంటి ప్రధానం, ఆచరించడం ప్రధానం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.